హలో హాయ్ వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి. ఎంతో టేస్ట్గా ఉండే, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అట్లాంటి ముల్లంగి పచ్చడి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనేది పూర్తి ఈ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ నేను చిన్న బాణలిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో ముల్లంగి వేసుకుంటున్నానండి. ముల్లంగి అయితే సన్నగా పల్చగా తరుక్కోవాలండి, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా పల్చగా తరుక్కుంటే ఇదిగో ఇలాగ తరుక్కోవాలన్నమాట. ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. అప్పటి వరకు బాగా వేగుతాయి అన్నమాట. ముల్లంగి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది, చట్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో మనము పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొద్దిగా ఎందుకండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు నేనైతే 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో పసుపు, నెక్స్ట్ సాల్ట్, ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట ముక్క. తర్వాత దీంట్లో చింతపండు అండి. ఈ మూడింటిని వేసి కొద్దిగా సేపు బాగా కలిపి అలా వదిలేస్తే మన ముక్క బాగా తొందరగా మెత్తబడుతుంది, ఎర్రగా కూడా అవుతుంది. పచ్చివాసన పోతే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అండి. నెక్స్ట్ అయితే దీంట్లో మనము వెల్లుల్లిపాయలు వేసుకుందాము. నేనైతే 7-8 వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ముక్క ఇట్లా రెడ్గా కావాలన్నమాట. రెడ్గా అయితేనే పచ్చివాసన పోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా లాస్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము దించేటప్పుడు. ఈ చట్నీ దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ ఏ దాంట్లోనైనా ఇట్టే సరిపోతుంది. చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూస్తున్నారు కదా. బాయ్ బాయ్.